నమస్కారం, ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, OPPO Reno8 ఈ ఫోన్ నిన్న OPPO అయితే లాంచ్ చేసింది. OPPO Reno8 Pro కూడా లాంచ్ చేసింది. Reno8 Pro అన్బాక్సింగ్ వీడియో నిన్న మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. ఈరోజు OPPO Reno8 అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఈ ఫోన్ ప్రైస్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్ది 29,999 రూపాయలు పెట్టారు. అండ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అవన్నీ నేను లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది బాక్స్ OPPO Reno8 5G ఇది. ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ చూస్తే స్పెసిఫికేషన్స్ ఏం మెన్షన్ చేయలేదు. 8GB RAM 128GB మోడల్, షిమ్మర్ గోల్డ్ కలర్. సార్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేశారు 1.0 హెడ్ అండ్ బాడీ సార్ వాల్యూస్. ఇంకా మనం అన్బాక్స్ చేద్దాం. లోపల కంటెంట్స్ మోస్ట్లీ అన్నీ ఉంటాయి, ఎందుకంటే ఇది బాక్స్ సైజ్ చూస్తే అర్థమైపోయింది. బాక్స్ పెద్దగా ఉంది కాబట్టి మ్యాక్సిమం అన్ని కంటెంట్స్ బాక్స్లో అయితే ఉంటాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇంకా చూస్తే OPPO UEFA ఛాంపియన్ లీగ్ స్పాన్సర్ అనుకుంటా. ఇంతకుముందు ICC ఉండేది, ఇప్పుడు UEFA, ఇది FIFA అనుకుంటా. మీకే తెలియాలి, నేను అంతకు ఎక్కువ ఫాలో అవును. ఇది OPPO Reno8. ఇంక మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ లోపల చూస్తే ఫస్ట్ బ్లాక్ కలర్లో దీనిలో మొత్తం ఉంటాయి అన్ని. కేస్, స్క్రీన్ గార్డ్ ఉండాలి. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. ఇది కేస్, క్లియర్ కేస్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇది సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ఇది కేస్ క్వాలిటీ బాగానే ఉంది. క్లియర్ కేస్ ఇది. సో మీకు బాక్స్లో సో ఫోన్ లుక్ అయితే ఏం పాడు చేయదు. కేస్ పక్క పెట్టేద్దాం. అండ్ ఇది ఫోన్ సంబంధించి మొత్తం స్పెసిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. మెయిన్ అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి 1300 MediaTek 80W SuperVooc ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఆల్టర్నేట్ వీడియో ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నాయి. అండ్ కలర్ బాగుంది. ఇది డిజైన్ ప్రో మోడల్లోనే ఉంది చూడడానికి, కాకపోతే కలర్ కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఫోన్ లైట్కి ఎక్స్పోజ్ చేస్తే మాత్రం మీకు డిఫరెంట్ కలర్ షేడ్స్లో వస్తుంది. షిమ్మర్ గోల్డ్ అని చెప్పేసి కలర్ దీనిది వీళ్ళు పెట్టింది. ఫస్ట్ ఇంప్రెషన్ లుక్ అయితే ఫోన్ది బాగుంది. అండ్ స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. ఫోన్ పక్క పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో ఛార్జర్ ఉంటుంది. 80W SuperVooc ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్. ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. ఇది Type-C కేబుల్. ఇవి బాక్స్ కంటెంట్స్. ఇంకా అవన్నీ పక్కా పెట్టాక మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉంది. మస్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఫోన్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇది 6.4" ఫుల్ HD+ AMOLED స్క్రీన్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. MediaTek Dimensity 1300 ప్రాసెసర్తో వస్తుంది. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. Sony IMX 766 సెన్సార్ ఇది. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 32 MP కెమెరా ఉంది. 4500 mAh బ్యాటరీ, 80W SuperVooc ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి కెమెరా. నేను యూస్ చేసినప్పుడు ఫస్ట్ ఒక్కరోజు యూస్ చేసింది. కెమెరా అయితే మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. మీకు నార్మల్ ఫొటోస్ ఇస్తున్న కలర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ నార్మల్గా మీరు స్కై ఉన్న ఏరియాలో మీకు బ్యాక్ లైటింగ్ ఉన్నప్పుడు మీరు ముందు నుంచి ఫోటో తీసినా కానీ మీకు డైనమిక్ రేంజ్ చాలా బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ కెమెరా అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ కెమెరా గురించి మాట్లాడుతున్నాను. మంచి సెన్సార్ ఇది, Sony IMX 766 సెన్సార్. సో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ మీకు లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొన్ని షార్ట్స్ ఇక్కడ మీరు లో లైట్ కండిషన్లో కూడా చూడొచ్చు. ఇంకా OPPO ఫోన్ కాబట్టి ఇక్కడ రకరకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు తెలిసినవే. మీకు ఏ కలర్ పోర్ట్రేట్ ఉంటుంది అంటే మీరు కలర్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. అండ్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉంటుంది అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా లైట్స్ ఉంటే మెరుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఏ కలర్ పోర్ట్రేట్ మీరు 720pలో రికార్డ్ చేయొచ్చు. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో 1080pలో రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది ఒకవేళ మీరు DSLR లైక్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇది మీకు ఉపయోగపడుతుంది. వ్లాగ్స్ ఇట్లాంటి రికార్డ్ చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి. నార్మల్ బ్లర్ వీడియో కూడా తీయొచ్చు మీరు. బొకే వీడియో కూడా ఉంటుంది. ఈ రెండు కాకుండా అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఓన్లీ బ్లర్ అయి కనిపిస్తూ ఉంటుంది. ఇవి కూడా మీరు వ్లాగ్స్ రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలనుకుంటే చేయొచ్చు. 3 టైప్లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటే ఫ్రంట్ కెమెరా ఇష్యూస్ కూడా మీరు ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేయొచ్చు. ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో ఒకటి 720pలో ఉంటుంది. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ కానీ బొకే వీడియో కానీ 1080pలో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి కూడా. సో ఒకవేళ మీరు వీడియో రికార్డింగ్ ఎక్కువ చేయాలి అండ్ ఇట్లాంటి ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం దీనిలో మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది ఈ ఫోన్. అండ్ ఇంకొకటి దీనిలో మీకు ఫ్రంట్ కెమెరా కూడా 32 MP కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరా మీరు మాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. 4K అయితే లేదు, అదొకటి తగ్గింది. మిగతా అంతా వీడియో పరంగా అయితే మీకు ఫ్రంట్ కెమెరా కూడా అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఏం మిస్ అయితే అవ్వలేదు. ఇంకా మిగతా ఇవి 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ మ్యాక్రో కెమెరా వీటి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడు చెప్పేదే, డే లైట్లో మీకు పర్లేదు, లో లైట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకొకటి మెయిన్ కెమెరా OIS కూడా మిస్ అవుతుంది.
ఇది కెమెరా అయితే మాత్రం ఈ 30,000 రూపాయల లోపు నేను రీసెంట్గా చెక్ చేసిన వాటన్నిటిలో ఫీచర్స్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా డైనమిక్ రేంజ్ కానీ నాకైతే ఈ కెమెరా అయితే చాలా బాగుంది. 2T కూడా ఉంది సేమ్ స్పెసిఫికేషన్స్తో. కాకపోతే ఇంత ఆప్టిమైజేషన్ ఇంత బెటర్ మీకు క్వాలిటీ ఇమేజెస్ అయితే మాత్రం దానిలో అయితే నేను చూడలేదు. ఆ వీడియోలో కూడా చెప్పాను, నేను ఒకసారి అన్బాక్సింగ్ కూడా చూడవచ్చు. సో ఒక కెమెరా మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం 30,000 రూపాయల లోపు వ్లాగ్స్ రికార్డ్ చేసి అట్లాంటి వాళ్ళకి కూడా ఈ కెమెరా అయితే సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ప్రాసెసర్ MediaTek Dimensity 1300 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ OPPO Reno8తో కంపేర్ చేస్తే మాత్రం హ్యూజ్ జంప్ అని చెప్పవచ్చు. CPUలో 40% జంప్ ఉంటుంది, GPUలో 106% జంప్ ఉంటుంది, AI పరంగా 80% జంప్ ఉంటుంది, 20% పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్ ఇది. సో మొత్తం కూలింగ్ ఏరియా కూడా మీకు 16.8% లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్ చేశారు. 1300 ప్రాసెసర్ మీకు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్గా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మీకు. BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPSలో కూడా ఈ ఫోన్ అయితే హ్యాండిల్ చేయగలదు. సో గేమ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీరు కంప్లీట్గా మీరు ఓన్లీ గేమే ఆడతారు అంటే మాత్రం 870 తీసుకోండి. మీకు ఇది కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే దాంతో కంపేర్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ ఇంకొకటి దీనికి ప్లస్ పాయింట్. చూడడానికి ఫోన్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇది షిమ్మర్ గోల్డ్ కలర్, ఇది కలర్స్ షైన్ అవుతూ ఉంది, మీకు రకరకాలుగా కనిపిస్తుంది లైట్ పడితే దీని మీద. సో చూడడానికి అయితే ఫోన్ చాలా బాగుంది, డిజైన్ పరంగా కూడా గుడ్ అని చెప్పొచ్చు ఫోన్. కాకపోతే దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఇది పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, కోతలు అని చెప్పొచ్చు ఇవి. నెక్స్ట్ ఇంకొకటి దీనిలో బ్యాటరీ కెపాసిటీ 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ SuperVooc ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీకు 28 మినిట్స్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. 10-11 నిమిషాల్లో 50% ఈ ఫోన్ ఛార్జ్ అయిపోయింది. ఫుల్ వర్కింగ్ ఈజీగా యూజ్ చేయొచ్చు 4500 mAh బ్యాటరీ కాబట్టి. సో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పరంగా మాత్రం ఇది చాలా ప్లస్. ఎందుకంటే OPPO Vook ఛార్జింగ్ బెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ప్రజెంట్ మనకి మొబైల్ మార్కెట్లో అని చెప్పొచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదైతే ఛార్జింగ్ అవుతుందో మనకి ఫోన్లో అవుతుందో మొత్తం ఛార్జర్లో అవుతుంది అనమాట. సో ఇది ఎప్పటి నుంచి మీకు తెలిసే ఉంటుంది. సో అందువల్ల మీకు ఫోన్ ఎక్కువ హీట్ అవుతుంది మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు Vook ఛార్జర్స్ తోటి. అదో ప్లస్ పాయింట్ ఈ Vook ఛార్జింగ్ ఫోన్స్కి. అండ్ దీనిలో మీకు ఇంకొక టెక్నాలజీ కూడా ఉంది, BHE టెక్నాలజీ ఉంటుంది. BHE అంటే బ్యాటరీ హెల్త్ ఇంజన్. ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మీకు వోల్టేజ్ని కంట్రోల్ చేస్తుంది, కరెంట్ని. మీకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే బ్యాటరీ లైఫ్ స్పాన్ అయితే ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఇది 4 years వరకు మీకు బ్యాటరీ ప్రాబ్లమ్స్ లేకుండా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ దీనిలో 5 layer ఛార్జింగ్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది AMOLED స్క్రీన్తో వస్తుంది. 6.4 inch Full HD+ AMOLED స్క్రీన్, 90Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది మీకు HDR10 ఇట్లాంటివి అయితే ఏమి లేవు. అమెజాన్ ప్రైమ్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ కూడా HD చూడొచ్చు, HDR సపోర్ట్ అయితే లేదు. అండ్ సౌండ్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా తగ్గుతుంది. మీకు సింగిల్ స్పీకర్ ఉంది, స్టీరియో అయితే లేవు, అండ్ డాల్బీ కూడా లేదు. సో సౌండ్ అయితే మీకు సింగిల్ స్పీకర్ ఉంది, లౌడే ఉంది, కాకపోతే స్టీరియో వచ్చి ఉంటే బాగుంటుంది ఆ ప్రైస్కి అయితే. 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా దీనిలో అయితే లేదు. అండ్ ఇంకా దీనిలో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఒకటే మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది. 6GB తీసుకొస్తే ఇంకా కొద్దిగా తక్కువ ప్రైస్కి వచ్చేది. లేదు, వీళ్ళు తీసుకొచ్చేది హై ర్యామ్ హై స్టోరేజ్ తీసుకొస్తుంటారు ఎప్పుడు, ఇదే ప్రాబ్లం వీళ్ళతోటి. 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. అండ్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. USB OTG సపోర్ట్ అయితే ఉంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ అంటే మీరు 5GB వరకు ర్యామ్ని ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. 8GB ర్యామ్ ఎనఫ్ మీరు యూజ్ చేయడానికి, ఎక్స్పాన్షన్ కూడా అవసరం లేదు, చాలా చాలా ఎక్కువ. నెక్స్ట్ సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి దీనిలో మీకు. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్ అన్నీ ఉంటాయి. గైరోస్కోప్ బాగా వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది AMOLED స్క్రీన్ కాబట్టి. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది కలర్ OS మీద రన్ అవుతుంది. కలర్ OS 12.1 మీద రన్ అవుతుంది, Android 12 మీద రన్ అవుతుంది. కలర్ OSలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి కదా, యాప్ క్లోన్ అంటే 2 యాప్స్ యూజ్ చేసుకోవచ్చు, సిస్టమ్ క్లోనర్ ఉంటుంది, యాప్ లాక్ ఉంటుంది, ప్రైవేట్ సేఫ్ ఉంటుంది, యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు, NFC ఉంది దీనిలో, కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది, గూగుల్ డైలాగ్ అయితే వస్తుంది ఇది. కలర్ OS 12.1లో ఫీచర్స్ కూడా ఉంటాయి కదా మీకు. ఎయిర్ గెస్చర్స్ ఉంటాయి, ఫోన్ మీరు టచ్ చేయకుండా యూజ్ చేయొచ్చు. యాంటీ పీపింగ్ నోటిఫికేషన్స్ అంటే మీరు కాకుండా ఎవరైనా మీ ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ చూడలేరు, ఫేస్ ఐడితో అది వర్క్ అవుతుంది. అండ్ ఇంకా పవర్ ఆఫ్ చేయాలనుకోండి, ఎవరైనా ఫోన్ కొట్టేశారు, ఈ ఫోన్ పవర్ ఆఫ్ చేయాలన్నా కానీ వాళ్ళకి పాస్వర్డ్ కంపల్సరీ కొట్టాలి, అప్పుడే ఫోన్ పవర్ ఆఫ్ అయితే అవుతుంది. ఇట్లా కొన్ని సెక్యూరిటీ పరంగా కూడా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంక ఫోన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB RAM 128GB మోడల్ 29,999 రూపాయలు పెట్టారు. 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తూ ఉన్నారు. ICICI, SBI కార్డ్, కోటాక్ ఈ బ్యాంక్స్ మీద మీకు 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 26,999 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు ఒకవేళ మీరు OPPO స్టోర్ అని ఉంటుంది, OPPO యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది మీకు. ఆ యాప్ నుంచి కానీ మీరు కొంటే
వీళ్ళు 5,999 రూపాయలు ఒప్పో వాచ్ ఉంది ఒకటి, దాన్ని ₹1 అయితే ఇస్తున్నారు. ఇది ఒప్పో యాప్ నుంచి కొంటేనే, ఒకవేళ మీరు ఒప్పో వెబ్సైట్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ కొంటే మాత్రం ఇదైతే రాదు. ఇది ఎప్పుడు సేల్కి వస్తుంది, ఇది వచ్చేసరికి మీకు జూలై 22వ తారీఖు నుంచి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటూ ఉన్నారు, జూలై 25వ తారీఖు నుంచి సేల్కి అయితే వస్తుంది. ఇంకా ఓవరాల్గా ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే, ఒకవేళ మీ హైయెస్ట్ ప్రయారిటీ కెమెరా అనుకుంటే మాత్రం, ఎక్కువ వీడియోస్ ఇట్లాంటి రికార్డ్ చేసేవాళ్ళు, వ్లాగ్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళు అనుకుంటే మీకు ఈ ఫోన్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఆ బడ్జెట్లో. సో ప్రైస్ యాక్చువల్గా అయితే ఎక్కువ పెడుతూ ఉంటారు, ప్రో మోడల్ చాలా ఎక్కువ ఉంది, ఇదైతే మీకు ప్రైస్ అయితే తక్కువే పెట్టారు. 2T దీనిలో మధ్యలో అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే తీసుకోండి. దీనికి సర్వీస్ కూడా మీకు బెటర్ ఉంటుంది అండ్ కెమెరా కూడా చాలా బాగుంది దీనిలో. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సర్వీస్ పరంగా మీకు రెనో సిరీస్కి పికప్ అండ్ డ్రాప్ కూడా ఇస్తారు వీళ్ళు. అంటే మీకు ఫోన్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, మళ్ళీ రిపేర్ చేసి వచ్చి మీకు ఫోన్ అయితే ఇస్తారనమాట. సో అది కూడా ఒక ప్లస్ అవుతుంది దీనికి. సో దీని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ OPPO Reno8 అన్బాక్సింగ్ అయితే. వీడియో నేస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.